మహిళా కొరియోగ్రాఫర్ పై వేధింపుల కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను అరెస్టు చేశారు పోలీసులు. 4 రోజులుగా జానీ కోసం గాలిస్తున్నారు హైదరాబాద్ సిటీ పోలీసులు. ఉదయం స్పెషల్ పోలీస్ టీం ఆయన్ను అదుపులోకి తీసుకుంది. అక్కడి నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్నారు. సిటీకి తీసుకొచ్చి నేరుగా ఉప్పర్పల్లి కోర్టులో జానీ మాస్టర్ ను హాజరుపరిచే అవకాశం ఉంది. ఇక తనపై జానీ మాస్టర్ అనేక సార్లు అత్యాచారం చేశాడని ఓ మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కంప్లైంట్ చేశారు. దీంతో నార్సింగ్ పిఎస్ లో 4 రోజుల క్రితం కేసు నమోదైంది. బాధితురాలు రాయదుర్గం పిఎస్ లో కంప్లైంట్ చేయగా 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి నార్సింగ్ కి బదిలీ చేశారు. నిందితుడిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. మరోవైపు నార్సింగ్ పిఎస్ కు వచ్చారు జానీ మాస్టర్ భార్య. తనకు ఫేక్ కాల్ వచ్చిందని, దీనిపై పిఎస్ లో కంప్లైంట్ చేయడానికి వచ్చానని తెలిపారు. ఫేక్ కాల్ వచ్చింది కనుక్కోవడానికని వచ్చాను. జరగండి. జానీ మాస్టర్ అరెస్టుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్న, జానీ మాస్టర్ ను ఎక్కడ అరెస్ట్ చేశారు? ప్రజెంట్ జానీ మాస్టర్ ఎస్ఓటి సైబరాబాద్ పోలీసుల అదుపులో ఉన్నారు. సాయంత్రం వరకు కూడా ఆయన్ను ఇటు ఎస్ఓటి ఇటు నార్సింగ్ పోలీస్ స్టేషన్కు తరలించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక తాజాగా కొద్దిసేపటి క్రితమే జానీ మాస్టర్ యొక్క వైఫ్ సుమలత అలియాస్ అయోష కొద్దిసేపటి క్రితమే ఆమె నార్సింగ్ పోలీస్ స్టేషన్కు చేరుకోవడం జరిగింది. పోలీస్ స్టేషన్కు వచ్చి తనకు ఒక ఫేక్ కాల్ వచ్చింది. ఆ ఫేక్ కాల్కు సంబంధించినటువంటి సమాచారం తెలుసుకోవడం కోసమే తను ఇక్కడికి వచ్చానంటూ కూడా ఆమె మీడియాకు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే అసలు ఈ ఇన్సిడెంట్ బయటకు వచ్చిన దగ్గర నుంచి జానీ మాస్టర్ మీద ఆ మహిళా కొరియోగ్రాఫరు తనను గత 6 సంవత్సరాల నుంచి కూడా అత్యాచారం చేసి అలాగే లైంగికపరమైనటువంటి ఇబ్బందులకు గురి చేశాడు అనేటువంటి వార్తల నేపథ్యంలోనే ఇప్పటికే అటు పోక్సో యాక్ట్ ప్రకారము మరోవైపున 506, 376 ఇట్లా పలు సెక్షన్ల కింద కూడా కేసులు నమోదయ్యాయి. ఇక నమోదైనటువంటి అక్కడి నుంచి కూడా ఇటు భార్యాభర్తలు ఇద్దరు, ఒకవైపున జానీ మాస్టరు మరోవైపున ఆయన యొక్క భార్య ఇద్దరు కూడా అజ్ఞాతంలో ఉన్నటువంటి వార్త అనేది పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. అయితే కొద్దిసేపటి క్రితమే ఆమె నార్సింగ్ పోలీస్ స్టేషన్కు రావడంతో ప్రస్తుతం ఆమె హైదరాబాద్లో ఉన్నట్లుగానే స్పష్టం అవుతుంది. ఇక మరోవైపున ఇప్పటికే ఒకవైపున నాన్ బెయిలబుల్ కేసులు, ఒకవైపున పోక్సో ప్రకారము కేసు నమోదు చేశారు, మరోవైపున 376 కింద కేసు నమోదైంది. కాబట్టి దీని మీద పెద్ద ఎత్తున ఒకవైపున పోలీసులకు ప్రెజర్ అనేది ఏర్పడింది. ఖచ్చితంగా ఇందులో తనకు న్యాయం చేయాలంటూ కూడా బాధితురాలు ఇటు పోలీసులను ఆశ్రయించడంతో పాటు మరోవైపున మహిళా కమిషన్ కూడా ఆశ్రయించింది. మహిళా కమిషన్ను ఆశ్రయించి దాదాపు 40 పేజీల పాటు అందులో ఫిర్యాదు లేఖను కూడా రాసి తనకు స్టిల్ ఇప్పటికీ కూడా జానీ మాస్టర్ నుంచి ఆయన కుటుంబం నుంచి కూడా కొంత ఇబ్బందులు అనేవి ఉన్నాయి, కొంత బెదిరింపులు ఉన్నాయి, ప్రాణహాని ఉంది అని తెలియజేసినటువంటి పరిస్థితుల్లోనే ఆమెకి ఇప్పుడు ఆ పోలీసు ప్రొటెక్షన్ ఇవ్వాలంటూ కూడా మహిళా కమిషన్ యొక్క చైర్పర్సన్ పోలీసులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గత 5 రోజుల నుంచి కొంత పరారీలో ఉన్నటువంటి జానీ మాస్టర్ ఇవాళ ఉదయం ఆయన్ను సైబరాబాద్ పోలీసులు ఎస్ఓటి పోలీసులు పలు టీమ్స్ కింద విడిపోయి మొత్తం అటు ఒకవైపున లడఖ్లోను మరోవైపున గోవా, బెంగళూరు అలాగే హైదరాబాదు ఇలా పలు ప్రాంతాల్లో కూడా ఆయన కోసం అన్వేషించడం మొదలుపెట్టారు, గాలింపు చర్యలు చేపట్టారు. ఇక తాజాగా 5 రోజుల తర్వాత ఆయన్ను ఇటు ఒక ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి గోవాలో ప్రస్తుతం ఎస్ఓటి పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. మరి గోవాలో అదుపులోకి తీసుకున్నారా లేకపోతే బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారా అనే విషయానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఎస్ఓటి పోలీసుల అదుపులో మాత్రం ఇటు ఒకవైపున జానీ మాస్టర్ ఉన్నాడు అనేది మాత్రం పక్కా సమాచారం అయితే అందుతుంది. ఇక ఇవాళ సాయంత్రం వరకు జానీ మాస్టర్ను హైదరాబాద్ తీసుకొచ్చి ఆయన్ను ఈ యొక్క కేసులకు సంబంధించి ఆయన మీద ఏదైతే ఇప్పుడు పోక్సో యాక్ట్ ప్రకారం అలాగే 376, 506 కింద కేసులు నమోదయ్యాయో వీటి మీద ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. విచారించిన అనంతరం ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం ఆయనను రిమాండ్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద సంచలనంగా మారినటువంటి యొక్క కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసుకు సంబంధించి ఇప్పటికే మొత్తం ఒక స్పష్టత అయితే వచ్చింది. ఆయన ఎట్టకేలకు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితుల్లోనే ఇక తదుపరి ఇవాళ సాయంత్రం లేదా రేపు మార్నింగ్ ఆయన్ను ఇన్వెస్టిగేట్ చేసి రిమాండ్కు తరలించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫేక్ కాల్ వచ్చింది కనుక్కోవడానికని వచ్చాను. జరగండి.